యాక్చువల్‌గా ఏందంటే 'పవన్ కళ్యాణ్' ప్రతి సినిమాకి కూడా వైసీపీ వోళ్ళు దాన్ని నెగెటివ్ జేయడానికి ట్రై జేస్తారు. హ్మ్. అట్లాగే మన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ కూడా నెగెటివ్ జేయడానికి ట్రై జేస్తారు. అవును. బేసిక్‌గా వీళ్ళిద్దరూ ట్రై జేస్తారు. అయితే నిన్నంతా గూడా నిజానికి హోరెత్తింది. ఏది దే కాల్ హిమ్ ఓజీ అనే ఒక నేము హ్మ్. హోరెత్తిపోయింది. 2 రకాల హ్యాష్‌ట్యాగులొచ్చాయి పాజిటివ్‌గా. హ్మ్. ఒకటి అంటే పేరుతో వచ్చినవి 2 అనమాట. దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిలు నేను మార్నింగ్ చెక్ చేశాను. మామూలుగా మనకు getreadytrends.com అని ఒక సైట్ ఉంటది. ఓకే. ఈ getreadytrends.com‌లోకి గాని మనం వెళ్తే ఏదైతే ట్రెండ్ అవుతుంది ఈరోజు అనేది ఈరోజు గాని, ఈ అవర్ గాని లేకపోతే 24 గంటల్లో నుంచి ఏది ట్రెండింగ్‌లో ఉందో అది ఆ సైటు క్లీన్‌గా చెప్తుంది. అనలైజ్ చేసి చెప్తుంది. ఇది హ్మ్. మనకి ట్విట్టర్ చెప్పదు. ఈ గెట్ రెడీ ట్రెండ్స్ అనే సైట్ చెప్తుంది. ఓకే. ఆ సైట్‌లో చూసుకున్నప్పుడు ఈరోజు మార్నింగ్ నేను చూసుకున్నప్పుడు హ్యాష్‌ట్యాగ్ దే కాల్ హిమ్ ఓజీ అనేది 10 లక్షల ట్వీట్లు చేశారు. ఓకే. అంటే 10 లక్షల మంది ట్రెండింగ్‌లోకి దాన్ని తీసుకొచ్చారు. హ్మ్. అట్లాగే దే కాల్ హిమ్ ఓజీ అని ఇంకోటి ఉంది. దే కాల్ అనేది త్రిబుల్ ఎల్ పెట్టారు అక్కడ. హ్మ్. వీళ్ళు త్రిబుల్ ఎల్ పెట్టి ఓజీ అని పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ డబుల్ ఎల్ వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు త్రిబుల్ ఎల్ పెట్టారు. హ్మ్. అది నేను మార్నింగ్ చూసినప్పటికీ 1,11,000 ట్వీట్లు ఉన్నాయి. సో ఈ రెండు కలుపుకుంటే దాదాపు 11 లక్షల పైన దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్కి ఇదే నెంబర్ 1లో ఉంది ట్రెండింగ్లో. మిగతా అన్ని ఇండియా వైజ్ చూసుకున్నప్పుడు దే కాల్ హిమ్ ఓజీ అనేది ఇప్పటికి కూడా మార్నింగ్ నేను చూసిన టైంకి హ్మ్. నెంబర్ 1లో ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో. దీంతో పాటు బ్లాక్ బస్టర్ ఓజీ అని ఇంకొక హ్యాష్ ట్యాగ్ ఉంది. ఈ బ్లాక్ బస్టర్ ఓజీ కూడా నేను మార్నింగ్ చూసినప్పుడు 2,35,000 ట్వీట్లు ఉన్నాయి. హ్మ్. అంటే ఓవరాల్గా పాజిటివ్గా మనకి మేజర్గా ఈ మూడు కలుపుకుంటే 13,40,000 45,000 46,000 ట్వీట్లు ఉన్నాయి. అంటే దాదాపు 15 lakh ట్వీట్స్ ట్రెండింగ్లో ఉన్నట్టు. హ్మ్. ఇది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేదు ఇంత ట్రెండింగ్లోకి వెళ్ళడం. అయితే దీని పట్ల నెగిటివ్గా కూడా వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పాజిటివ్ దాన్ని జీర్ణించుకోలేక నిజానికి జగన్ వాళ్ళకి చెప్పాడని కూడా అంటున్నారు. కానీ అఫిషియల్గా అయితే ఎవరు అనలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంత సెటైరికల్గా అయినా కూడా ఓజీ హిట్ కావాలని కోరుకుంటున్నా ఉన్నారు. అయితే వీళ్ళు ఓర్చుకోలేని వైసీపీ వాళ్ళు దీని మీద డిజాస్టర్ ఓజీ అని పెట్టారు హ్యాష్ ట్యాగ్. అది కావాలని ట్రెండ్ చేశారు. అది నేను మార్నింగ్ చూసేసరికి 1,50,000 ట్వీట్లు ఉన్నాయి. నిజానికి అది తగ్గుతూ వస్తుంది. హ్మ్. నిన్నతో పోలిస్తే ఈరోజు నిన్న నైట్ 135 ఉన్నింది, 1,35,000 ఉన్నింది. ఈ రోజుకి 1,50,000 దాకా వచ్చాయి. అంటే పెద్దగా పెరగట్లేదు అది. హ్మ్. సో అది ట్రెండ్ అయితే తగ్గుతుంది. కానీ ట్రెండింగ్ అయితే తీసుకురాగలిగారు వాళ్ళు కొంతవరకు. దీంట్లో అయితే వైసీపీ వాళ్ళు ఒకరే కాదు, నేను జాగ్రత్తగా చాలా ట్వీట్లు పరిశీలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చేశారు. హ్మ్. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్న చాలా మంది కూడా డిజాస్టర్ ఓజీ అనేది వాళ్ళు పెట్టారు. ఓకే. అట్లాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా చేశారు. ముఖ్యంగా నిన్న బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని అనడం, చిరంజీవి లెటర్ రాయడం, దీని తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని డిజాస్టర్ ఓజీలో కొంత పార్ట్స్ తక్కువే వాళ్ళది, బట్ ఉన్నాయి వాళ్ళది కూడా. అట్లాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని అల్లు అర్జున్ గురించి చేస్తున్న ట్వీట్లు చేసే వాళ్ళు కూడా ఐడియల్తో వాళ్ళు కూడా చేశారు. ఇక వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం, వైసీపీ వాళ్ళు మేజరు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్బికే ఫ్యాన్స్ కూడా ఈ డిజాస్టర్ ఓజీ అనే దాన్ని చేశారు. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ విపరీతంగా పాపులర్ అయితే తెలుగుదేశంలో కూడా లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా మెగా ఫ్యామిలీకి బాలయ్యకి మధ్య ఒక తెలియని కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. హ్మ్. అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు నాగబాబు బాలయ్యల మధ్య గొడవ చూసాం మనం. ఆ తర్వాత బాలయ్య నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అని చూసాం. చిరంజీవిని నిన్న కూడా వాడన్నట్టుగానే సంబోధించాడు. ఆయన డైరెక్ట్గా చిరంజీవి వాడనలేదు, కానీ ఎవడు వెళ్ళలేదు అన్నాడు. అక్కడ చిరంజీవి అడిగారంటే ఎవడు అడగలేదు అన్నాడు. అంటే అర్థం ఏమి అనేది ఇక్కడ ప్రాబ్లం. అంటే చిరంజీవిని కూడా ఆయన ఎవడు అడగలేదు జగన్ని అన్నట్టుగా మాట్లాడాడు నిన్న. సో అది ఇప్పుడు దానివల్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. పైగా చిరంజీవి సమాధానం ఇవ్వడం వల్ల
సో సో ఆ క్లాష్ అనేది కొద్దిగా బయటకు వచ్చింది అన్న. దాని ఎఫెక్ట్ ఓజీ మీద కూడా కనబడుతుంది. అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా డిజాస్టర్ ఓజీ ట్వీట్లు కొన్ని చేసినట్టుగా మనకి ట్రెండింగ్ చూస్తే కనబడుతుంది. అయితే ఈ నెగిటివ్ ట్రెండ్ అంతా కూడా బద్దలు కొట్టేసింది ఓజీ సినిమా. నెగిటివ్ ట్రెండ్ దాన్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే అది మేకింగ్ స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. పవన్ కళ్యాణ్ అంతా సరదాగా పక్కింటి అబ్బాయిలాగా ఉంటూ రొమాన్స్ కామెడీ ఎక్కడో చోట తన ఫైట్స్ అవి ఉంటాయి తప్ప ఇట్లా బిల్డప్ అనేది అంటే ప్రతి సీన్ ఒక క్లైమాక్స్